హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తమ్మునేలు చూస్తేనే వ్లాగ్ ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు అయితే లక్కీకి ముందే చేపిస్తున్నాము. అసలు టెంపుల్లో సింపుల్గా చేయడానికి రీజన్ ఏంటి అనేది కూడా వీడియోలో చెప్తాను. ఇంకా గంప అయితే మా అమ్మ రెడీ చేసేసింది. గంపలో ఏమేమి పెడతామంటే పసుపు, కుంకుమ, కర్పూరం, సాంబ్రాణి గిడ్లు, పాపకి అండ్ దేవునికి పూలహారాలు, టెంకాయ, వక్కలు, ఆకులు, బనానా, అంటిపండ్లు, బెల్లం, ఉప్పు, పప్పు, ఇంకా టవలు అన్నీ గంపలో అయితే పెడతాము. ఇంకా దాని చుట్టూ అయితే పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి అయితే టెంపుల్కి తీసుకెళ్ళాలి. ఇంకా నేను మా బావ లక్కీ అయితే బైక్లో వెళ్ళాము. ఇంకా మేమైతే త్వరగానే రీచ్ అయిపోయాము. టెంపుల్ అయితే మాకు దగ్గరలోనే ఉంటుంది. అసలు ఇక్కడ ఎందుకు చేస్తున్నామంటే మా బావకు కూడా ఇక్కడే చేశారంట ఇలానే. అప్పటి నుంచి ఇది అలా వచ్చేసింది. మా ఇంట్లో అయితే ఇలానే చేపిస్తారంట. మరి ఇంకైతే లక్కీకి అయితే పూజ అయితే చేస్తున్నారు. ఇంకా అన్నీ పెట్టి అయితే లక్కీకి అయితే మా అమ్మ వాళ్ళు అయితే టెంపుల్లోకి రాలేదు, బయటే ఉన్నారు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి ముందెవరు లేని వాళ్ళు అయితే పూజకి రారు. కానీ మా అమ్మలు సాంగ్యాలు చేయాలి కాబట్టి అయితే మా అమ్మ, నా తమ్ముడు, మా అమ్మమ్మ అయితే వచ్చారు. ఇంకా లోపల మేము మాత్రమే ఉన్నారు. పూజ అయితే అవుతూ ఉంది. ఇంకైతే లక్కీ దగ్గర అయితే స్వామికి అయితే మేము నలుగైతే పెట్టిచ్చేసాము. ఇంకా ఫైనల్లీ పూజ అయితే అవుతుంది. లక్కీ చాలా క్యూట్ ఉంది కదా ఈ డ్రెస్లో అయితే. నాకైతే బాగా నచ్చింది డ్రెస్. ఇంకైతే మేనమామ నా తమ్ముడు కాబట్టి తన ఒళ్ళో కూర్చోబెట్టి అయితే 3 ఎంటికలు అయితే తీసేస్తాం. తర్వాత అయితే తిరుపతి టెంపుల్కి అయితే వెళ్ళి వస్తాము. ఇంకైతే అక్కడ కట్ చేసిన ఆయనకు కూడా మేము సాంగం ఇవ్వాలి కాబట్టి టవల్ పెట్టి అన్నీ అయితే తనకు కూడా ఇచ్చేసాము. ఇంకా లక్కీకి అయితే అక్కడే అయితే మేము స్నానం చేపించేసాము అందరం కలిసి. ఇంకా మా అమ్మ అయితే సాంగం చేయాలి కాబట్టి మా అమ్మ అయితే అంటిపండ్లు, ఒక్క ఆకు, లక్కీకి పులారం, స్వీటు, మళ్ళీ నాకు, మా బావకి అండ్ లక్కీకి అయితే బట్టలు తీసుకొని వచ్చింది. ఇక లక్కీకి అయితే మా అమ్మ పూలు పెడుతుంది. నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. లక్కీకి జుట్టే లేదు, పూలు ఎంత క్యూట్ ఉంది. కానీ చూడడానికైతే ఎయిర్స్ వస్తే బాగుండు అనిపించింది. ఇంకైతే నెక్స్ట్ తిరుపతి వెళ్తాం కాబట్టి ఉండే ఎయిర్స్ కూడా పోతుంది. తర్వాత మా అమ్మ పూలారం అయితే వేసేసి నాకు ఈ పసుపు కుంకుమ అయితే పెట్టేసి తర్వాత మా బావకు పెట్టేసి అయితే కంప్లీట్ చేసేసింది. మాకైతే బట్టలు ఇచ్చేయింది. మేమైతే అక్కడ వేసుకోలేదు, అలానే ఇంటికి తెచ్చుకొనేసాము. ఇంకైతే మా అమ్మ, మా అమ్మమ్మ, మా రవి బావ అయితే లక్కీకి అయితే డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులంతా నాకు టోటల్గా అయితే ముగ్గురు కలిపి 5000 ఇచ్చారు. ఇంకైతే ఈ టెంపుల్ అనేది ఎబ్బిని దగ్గరలో ఉంటుంది. గురువారం అండ్ ఆదివారం అయితే పిల్లలకి ఇక్కడ ముందేవారు చేస్తారు. ఇక్కడైతే ఎక్కువ మంది అయితే కూడా వచ్చి విజిట్ అవుతూ పిల్లలకి చేసుకోపోతారంటారు. ఇక్కడ చేస్తే మంచిదని. మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఉంటే విజిట్ అయిపోండి. ఇంకైతే మేమైతే ఇంకా జరిగిన మా అమ్మ వాళ్ళు చేసిన సాంగలన్నీ చేసేసారు. మేమైతే మేనమామ నా తమ్మునికి అయితే లక్కీ అయితే బట్టలు పెట్టాలి కాబట్టి లక్కీ దగ్గర కూడా మేనమామకి అయితే పెట్టాల్సిన బట్టలు పెట్టించేసాము. పిల్లలకి ముందే ఎవరైనా 9th మంత్ లేదా 11th మంత్లో అయితే చేస్తారు. తర్వాత అయితే మా అమ్మ ఇంట్లో లెమన్ రైస్ అయితే ఫుడ్ చేసుకోవచ్చింది. ఫుడ్ అంతా అందరూ అక్కడే తినేసి అయితే ఇంటికైతే బయలుదేరేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.